హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ భోగి శుభాకాంక్షలు. చీకటిని పారదోలుతూ భోగి భాగ్యాల భోగికి హ్యాపీ శుభాకాంక్షలు. చూడండి, వీధి అంతా భోగి మంటలు వేశారు. ఈరోజు మనం సుజీ పాయసం చేసుకుందామండి. ఇదిగోండి, గిన్నెలో గీ వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేయించిన తర్వాత ఎర్రగా వేగాక పక్కన పెట్టుకోవాలండి. ఎర్రగా వేగిన జీడిపప్పు, బాదం పప్పు తీసాం కదండి. ఇప్పుడు అదే గీలోని గోధుమ నూక వేయించుకుంటున్నాం. ఇది ఎర్రగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ గోధుమ నూకకి 3 గ్లాసులు వాటర్ పోయాలండి. చూడండి, గిన్నెలో గీ వేసాను కదా, నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను. నెక్స్ట్ గోధుమ నూక వేయించుకున్నాను. కొంచెం జీలకర్ర. ఇది బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ 3 గ్లాస్ చేసాను కదండి, 3 గ్లాస్కి చిక్కటి పాలు వేసుకుందాం. ప్రతిసారి నీళ్ళు ఎందుకండి. కొంచెం వాటర్ వేసుకున్నాను. బాగా కలిపిన తర్వాత పాలు వేసుకుంటున్నాను. ఇది బాగా దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్, కొంచెం యాలకుల పౌడరు, కొంచెం దాల్చిన చెక్క పౌడర్ చిన్నది 1/2 స్పూన్, ఎక్కువ వేయకండి. దాల్చిన చెక్క పొడి తక్కువ వేయండి, యాలకుల పొడి ఎక్కువ వేసుకోండి. టేస్ట్ చూడండి. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి, వేయించుకున్నవి. కొన్ని దాల్చిన చెక్క పొడి లైట్గా, యాలకుల పొడి అండి మీ టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఇందులో బెల్లం, పంచదార కూడా వేసుకొని బాగా మరిగించుకుందాం. మన టేస్ట్కి తగినంత పంచదార, బెల్లం కూడా వేసుకోవచ్చండి, ఆరోగ్యానికి చాలా మంచిది. జీలకర్ర, దాల్చిన చెక్క చిటికటే వేసుకోండి, డైజెషన్కి మంచిది. యాలక్కాయల పొడి, అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. తీపి తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మన టేస్ట్కి తగ్గినట్టుగా చిన్న చిటికెడు సాల్ట్ వేసుకుంటే పంచదార టేస్ట్ ఇంకా పెరుగుతుందండి. ఇంతే, దాల్చిన చెక్క కూడా వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, అది కొంచెం ఎక్కువ పడినట్టుగా. బాగా బుడగలో బాయిలింగ్ అయ్యిందాక మరిగించుకోండి. చిక్కగా ఉంటే వాటర్ కానీ పాలు కానీ కలుపుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు చేసుకోండి. ఒకసారి సుజీ పాయసం ఎలా కూడా చేసుకొని చూడండి, దాని టేస్ట్ ఎలాగుందో మీకే తెలుస్తుంది. బాగుంటుంది, మీకు నచ్చుతుందని చూస్తున్నాను. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ వేయించాం కదండి, అవి కూడా వేసుకుంటే బాగుంటుంది మన టేస్ట్కి తగినట్టు. బాగా బాయిల్ అయినాక గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరొకసారి భోగభాగ్యాల భోగి శుభాకాంక్షలు. అందరికీ మా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను.